దానిలో నేనేమన్నా అధ్యక్ష, ఏమీ చెయ్యలేదు అనే మాటలు కాదు నేను మాట్లాడింది. ఎంత చెయ్యాలనో 10 సంవత్సరాల కాలం ధనిక రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు, వేలాది మంది కాదు లక్షలాది మంది కళాకారులు ఏ స్థాయిలో ఉండాలి అధ్యక్ష? ఏ స్థాయిలో ఉండాలా? ఇది నిర్లక్ష్యం కారణం కదా? అంటే మీరేదైతే అన్నారో 550 కళాకారులకు సరే నెలకు 2 కోట్లు 3 కోట్లు నెలకు కూడా కాదనుకుంటా ఇచ్చిండ్రు. అంటే అది పెద్ద గొప్ప విషయం అధ్యక్ష. అది మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు లేకపోయినా రకరకాల శిక్షలకు రకరకాల కేసులకు భరించి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని చైతన్యం చేయడం సంఘటితం చేసినప్పుడు అది మన బాధ్యత కదా. 550 మందికి కేవలం నెలకు 1 కోటో 2 కోట్లు ఇచ్చేంత మాత్రాన అది మొత్తం నేను చేయలేదనలే, నేను చెయ్యలేదనలేదు, 100% చేసి నేను కాదంటలేను. అట్లాగే అధ్యక్ష టోమ్స్కి సంబంధించి పునరుద్ధరించారు, దానికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసింది. అట్లాగే మోజంజాయ మార్గం మీరు చేసి ఉండొచ్చు. అచ్చా అధ్యక్ష ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టిండొచ్చు, నేను కాదంటలేను. ఇవి నేను చెయ్యలేదన్న మాట నేను మాట్లాడలేదు. బుద్ధవనాన్ని కూడా చేసిండు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిండ్రు, నేను కాదనిలే. కొల్లాపులు కూడా చేసిండ్రు, అంటే టూరిజం ప్యాకేజ్ ద్వారా చేసిండ్రు. నేను అనే పాయింట్ ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కు ఉన్నవి, ఎన్ని హరిత హోటలు ఎన్ని సంవత్సరాలు పడావులు ఉన్నవి, ఎన్ని సంవత్సరాలు తారామతి బాడాలు ఉంది, దాని వాల్యూ 500 కోట్లు, దానికి వచ్చే ఆదాయం 1 కోటి రూపాయలు రాలేదు. అంటే ఇటువంటివి 100లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు, ఏం ఆశించిండ్రు వాళ్ళు? అంటే పరిపాలన కూడా అదే స్థాయిలో ఉండాలి, పారదర్శకంగా ఉండాలి అని ఆశించిండ్రు. చేసిన దానికి చేయాల్సిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అధ్యక్ష. నేను మీరు చెయ్యలేని మాట మాట్లాడలే. డెఫినెట్గా అంబేద్కర్కి సంబంధించి డెఫినెట్గా అంబేద్కర్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మేము నిర్ణయం చేసుకున్నాం, అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని. అట్లాగే అమరవీరుల స్థూపాన్ని అమరజ్యోతి ఉందో డెఫినెట్గా దాన్ని కూడా టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇప్పుడు రేపు వచ్చేటువంటి అంతర్జాతీయ వాళ్ళు తీసుకెళ్ళి చూపించే ఏర్పాటు చేస్తాం. కానీ మీరు గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. నేను గౌరవ కేటీఆర్ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అంబేద్కరు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిరు. అది కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ క్లాజును పొందుపరిచిన సందర్భంలో రాజ్యాంగం ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు అగ్రి కాకపోతే దాన్ని పోస్ట్పోన్ చేయించి ఆ తర్వాత మళ్ళీ 3 టైం తీసుకొని ఆ క్లాజును పొందుపరిచిన కారణంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి అవకాశం పెట్టి కేసీఆర్ గారు చెప్పిండ్రు, కాదట్లేను. కానీ అంటే అంత మహనీయుని విగ్రహం పెట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఒకటి మీరు అంబేద్కర్ గురించి మీరు మాట్లాడతారు. సో డెఫినెట్ సరే 10 సంవత్సరాలు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టేది ఉండే, ఎన్ని సంవత్సరాలు పెట్టిండ్రు? ఒకటి. రెండో అధ్యక్ష, నిజంగానే అంబేద్కర్ గారి పైన అంత ప్రేమ ఉంటే ఆ చిత్తశుద్ధి నిజాతి ఉంటే ఎందుకు 10 సంవత్సరాల కాలం ఒకరు దండ వేయలేదు అధ్యక్ష? అందుకే మాటలకు చేతలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది డెఫినెట్గా. మీరు అన్నారు, మీరేమన్నారు ఇప్పుడు అమరజ్యోతి గురించి కానీ అంబేద్కర్ కానీ డెఫినెట్గా స్వాగతిస్తాం, డెఫినెట్గా దాన్ని టూరిజం ప్రమోషన్ వాడుకుంటాం. మీరు గట్టిన దాన్ని మేము పక్క పెట్టాం. అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంది మాకు. అంత చిన్నగా ఆలోచన చెయ్యం, బ్రాడ్గానే ఆలోచన చేస్తాం. నేను చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం జరిగి ఇంతమంది ప్రాణత్యాగాలు జరిగిన తర్వాత ఏ నిష్పత్తిలో ఏ స్థాయిలో ఉండాలనో ఆ స్థాయిలో జరగలేదు. ఏ స్థాయిలో ఆస్తులున్నాయి, ఏ స్థాయిలో అప్పులైనాయి, ఏ స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఏ స్థాయిలో ఎంతమంది లక్షలాది కళాకారులు ఉన్నారు, అది 10 సంవత్సరాల అధ్యక్ష. ఇవాళ మనం ఇప్పుడు చూస్తున్నాం పాశ్చాత్య దేశాల అధ్యక్ష. ఈ రోజున ఎన్ని దేశాల అధ్యక్ష, ఏ స్థాయిలో ఆ దేశాలు ఈనాడు అంటే పురోగతి చెందిన అధ్యక్ష. నేను మీ పేరు కూడా చెప్పాను ఇంతకుముందు. అంటే సింగపూర్ కావచ్చు, నార్వే కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, బ్రూనై కావచ్చు, కువైట్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఐసీబీ ల్యాండ్ కావచ్చు. ఇవాళ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళకు ఇంత టెక్నాలజీ పెట్టుకొని?
సో డెఫినెట్గా వాస్తవాలు ఒప్పుకోండి. మీరు ఏమీ చేయలేని మాట నేను అనలేదు, అనను కూడా. నాకు ఇంగిత జ్ఞానం ఉంది. ప్రపోర్షన్లో ఏ ప్రపోర్షన్ చేయాలనో ఇది నెగ్లెక్టెడ్ సెక్టర్ అని ఇప్పుడు చెప్పిన 10 సంవత్సరాలు. నేను ఒకటి అడుగుతా, 10 సంవత్సరాల కాలమైంది. తారామద్ద బారాదారి 7 ఎకరాలు, దాని వాల్యూ ఎంత ఉంది? దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇతర ప్రైవేట్ సంస్థ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంది? ఇది ఎందుకు కాలేదు ఇక్కడ? అది నిర్లక్ష్యం కాదా? ఇటువంటి ఎన్ని ఉన్నాయి? ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి? అంటే ప్రభుత్వ మన సొంత ఆస్తులైతే అట్లే నిరంతరంగా పెడతాం అధ్యక్ష. వందల ఆస్తులున్నాయి, వేల కోట్ల ఆస్తులున్నాయి. ఎవరి కోసం? నిరుద్యోగుల కోసం కళాకారులు చేయాలి కదా. అది చెయ్యలేదే నా బాధ. అంతే తప్ప మిమ్మల్ని ఏం మా కొల్లాబులో చేసిండ్రు, టీఆర్ఎస్ని చేసిండ్రు. మీరు మాట్లాడతారు మీరు మా ఎమ్మెల్యే లేరని. డెఫినెట్గా వచ్చినా. ఎందుకు వచ్చినా నాకు తెలుసు. ఎందుకు బయటకు వచ్చినా నాకు తెలుసు. అది ఇప్పుడు మాట్లాడడం అప్రస్తుతం. డెఫినెట్గా రెండో అధ్యక్ష, నేను కేసీఆర్ గారిని కించపరిచి మాట్లాడలేదు కూడా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది, ప్రముఖ పాత్ర ఉంది. ఎట్ ది సేమ్ టైం ఉద్యమాన్ని నడిపించడం కారణం లేదు. ఎట్ ది సేమ్ టైం 1969లో 365 మంది తుపాకీ తూటాలకు బలైన తెలంగాణ రాలేదు రాజకీయ కోణంలో. అట్లాగే బీజేపీ పరిపాలనలో అదే అధ్యక్ష ఒకటే మాట అట్లాగే బీజేపీ పాలనలో కూడా ఆనాడు ఉత్తరాఖండ్, జార్ఖండ్ 3 రాష్ట్రాలు వచ్చినాయి. తెలంగాణ ఎందుకు రాలే? రాజకీయ కోణంలో రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలను చూసి ఒక తల్లిగా చలించి రాజకీయంగా పార్లమెంటులో ఆంధ్రాలో 25 పార్లమెంటు సీట్లు కోల్పోదని తెలిసి కూడా మానవీయ కోణంలో మాతృమూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మీ పాత్ర లేదులే, ఆమె పాత్ర లేదా, సోనియా గారి పాత్ర లేదా అధ్యక్ష? అందుకనే నేను మిమ్మల్ని కించపరిచే మాట మాట్లాడలేదు. కేసీఆర్ మీరు ఇవన్నీ ఏం చేయలే, కానీ ఎంత చెయ్యాలనో దానిలో 10% కూడా చెయ్యలేదు అంటున్నా. ఈ వాస్తవం అయితే అట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? పాల్వాయి హరీష్ బాబు. ఎక్సైజు పద్దుపై క్లారిఫికేషన్ అడగడానికి అవకాశం ఇచ్చిన ప్యానెల్ స్పీకర్ గారికి